సనాతన ధర్మం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక బంజారాల చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సిన ఉంది. బంజారాల చరిత్ర ఏ విధంగా అయితే ఉందో సనాతన ధర్మానికి దగ్గర చాలా దగ్గరమైనటువంటి ఈ యొక్క బంజారా జాతిని ఈరోజు అనగతొక్కడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాదాపు మా సోదరుడు చెప్పినట్టు 596 సంవత్సరాలు అవుతా ఉంది హతిరాం బావాజీ ఒక ఆలయ నిర్మాణం చేయాలంటే. ఎక్కడ పోయిందయ్యా హతిరాం బావాజీ ఆస్తులు? ఎక్కడ పోయాయి? హతిరాం బావాజీ వేషధారణం ఎక్కడ పోయింది? మా నృత్యం నాట్యం ఎక్కడ పోయినాయి? ఇవన్నీ పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మా తరానికైనా నెక్స్ట్ వచ్చే తరానికైనా చెప్పేదానికి మేము ముందుకు వచ్చి ఈరోజు హతిరాం బావాజీ యొక్క ఆలయ నిర్మాణం కొరకు, మా బంజారాలు కాపాడుకోవడానికి కొరకు, మా ఆరాధ్య దైవాన్ని ఏ విధంగా అయితే మేము ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఏ విధంగా ఇది చేయాలా. ఆ రోజుల్లోనే మాకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలోనే మాకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో కూడా బంజారాలకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నింది. ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. అయ్యా, ఇప్పటికైనా పాలకులకి అందరికీ మా బంజారాల తరపున, మా 12 కోట్ల జనాభాల తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా మాకు ఒక కమిటీని ఏర్పాటు చేసి హతిరాం బావాజీ యొక్క ఆలయాన్ని, హతిరాం బావాజీ యొక్క ఆస్తులని కాపాడేటట్టు మా సనాతన ధర్మంలోనే మా బంజారాలో ఒక స్థానాన్ని కల్పించి మా దేవుణ్ణి ఒక వెలుగులోకి తీసుకొని వచ్చి వాడిని కాపాడేదానికి ప్రయత్నించాలనేసి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాదాభి నమస్కారాలు కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే చాలా విధాలుగా ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే 1000 ఎకరాలు కబ్జాలు, భూ కబ్జాలు అయిపోయాయి. గత ప్రభుత్వంలో దాదాపు 1400 ఎకరాలు కబ్జా అయిపోతే కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు బంజారాలు కలిసి ఒక ఆలయము, ఒక తాండా నిర్మాణం చేస్తేనే అది దోషంగా మారింది. ఎందుకు మారింది అంటే మాకు బంజారాలకి హతిరాం బావాజీకి సంబంధం లేదు, ఎక్కడ లేదు. మా కులానికి చెందిన వ్యక్తి, మా సమాజానికి చెందిన వ్యక్తి. ఎన్నో సినిమాలు చూసాం, ఎన్నో తరాలలో ఎక్కడెక్కడ చరిత్రలో కూడా ఉంది. హతిరాం బావాజీ బంజారాల యొక్క ఆరాధ్య దైవం. బంజారాల యొక్క వాళ్ళకు కావాల్సిన వాళ్ళ ఇళ్లలో కావచ్చు, వాళ్ళ సాంప్రదాయాల్లో కావచ్చు, ఈరోజు ఈ యొక్క నృత్యమైన వేషధారణ రావడం ఆయనే. ఇక్కడ వేసినారు కదా, వీటిని ఏమంటారు? ఒక బల్లియా అంటారు. ఈ బల్లియా ఎక్కడ వచ్చింది? ఒక వేణుగు అంటే స్వామి యొక్క, హతిరాం బావాజీ యొక్క భక్తి భావనతోటి హత్య అంటారు మా భాషలో, హత్య కొర్రలతో చేసినటువంటి ఈ బల్యాని, ఇలాంటి వేషధారణాన్ని అలంకరించినటువంటి హతిరాం బావాజీని ఈరోజు కనుమరుగు చేస్తున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పుడు ఉండే పాలక మండలి వాళ్ళు చేస్తారనే ఒక నమ్మకం ఉంది మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చేసే ప్రతి అడుగులో మేము ప్రతి ఆడ మా బంజారాలు ఖచ్చితంగా వేస్తాం. రాబోయే తరంలో కూడా వారిని మనస్థాయికంగా తీసుకునేసి నడిచే భాగ్యం వాళ్ళు కల్పించాలనేసి, మాకు ఎటువంటి అయితే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని పట్ల వ్యతిరేకంగా మా యొక్క ఆలయం నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి మా బంజారాలకంతా ఏకం చేయమనేసి వారికి మనస్ఫూర్తిగా ఇది చేస్తున్నాను. జై హతిరాం.